హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బ్యాక్ టు మై ఛానల్ అండి. యాక్చువల్గా మేమైతే నైట్ వారణాసికి బయలుదేరాము ప్రయాగ్రాజ్ నుంచి. బట్ ఫైనల్లీ మేమైతే వారణాసికి దిగేసామండి. ఇప్పుడైతే టైం అయితే 1 అయిపోయింది. బట్ మిడ్ నైట్ అయినా కూడా ఇక్కడైతే చాలా క్రౌడ్గా ఉంది. మాకైతే అర్థం కావడం లేదు జనాలు ఎందుకు ఎంత ఉన్నారనేసి. నైట్ అయితే వారణాసి ఈ మూన్తో వారణాసి రైల్వే స్టేషన్ ఎంత అందంగా ఉందంటే దాన్ని చెప్పడానికి మనం మాటలైతే సరిపోవండి. బట్ క్రౌడ్ అయితే మాత్రం తగ్గడం లేదు. అండ్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రయాగ్రాజ్లో పుష్కరాల వల్ల అండ్ వారణాసి మరి అయోధ్య అనేది చాలా క్రౌడ్ అయిపోయింది. సో ఇక్కడ మేము విన్నదాని ప్రకారం ఏంటంటే వారణాసిలో దర్శనానికి కూడా చాలా క్యూ ఉందంటండి. దాదాపుగా 4 కిలోమీటర్స్ మెయిన్ రోడ్లో బార్కెట్స్ పెట్టేసి క్యూ పెట్టేస్తున్నారంట. అదైతే మేము విన్నాము ఇక్కడికి వచ్చిన తర్వాత. బట్ మాకైతే కొంచెం భయంగా ఉంది, దర్శనం అయితే చేసుకోగలమా లేదా అని. మేమైతే ప్లాన్ చేసుకునే విషయం ఏంటంటే అన్నీ చూసుకొని వారణాసిలో మార్నింగ్ వెళ్ళేసి ఇక్కడ కొన్ని ఘాట్స్ ఉన్నాయంట, ఆ ఘాట్స్ చూసుకొని అండ్ నెక్స్ట్ వచ్చేసి నైట్ వచ్చేసి గంగా హారతి చూసుకొని నెక్స్ట్ 11 కల్లా మేము బయలుదేరదాం అనుకుంటున్నాం దర్శనానికి. అండ్ వారణాసికి అయితే రీచ్ అయిపోయామండి. ఇక్కడ ఆల్మోస్ట్ నేను మొత్తం కవర్ చేయలేను ఎందుకంటే మిడ్ నైట్ కాబట్టి. ఆల్మోస్ట్ నేనైతే ఎంతవరకు చేయగలను అంతవరకు అయితే కవర్ చేస్తానండి. చూడండి బుద్ధుడి విగ్రహం ఎంత బాగా చెక్కారో. అండ్ వారణాసిలో మాకు ఈ టైంలో చూడండి ఐ లవ్ వారణాసి అని బోర్డింగ్ కూడా ఒకటి నీట్గా చేసి పెట్టున్నారు. అండ్ మేమైతే ఫైనల్గా కొంచెం కష్టం మీద ఆటోని అయితే పిక్ చేసుకున్నాం. ఆటో కూడా టూ ప్రైస్ అండి, దాదాపుగా 1000 రూపీస్ కూడా అడుగుతున్నారు ఆల్మోస్ట్ 4 కిలోమీటర్స్కి. సో అంత కాస్ట్లో బట్ మనం బయటకు వచ్చాం కాబట్టి మనం భరించక తప్పదు. అండ్ మేమైతే ఆటో ఎక్కేసాము. నాకైతే చాలా నిద్ర వచ్చేస్తుంది ఎందుకంటే ఆల్మోస్ట్ 2-3 డేస్ నుంచి ఫుల్గా తిరిగి అలసిపోయాను. అండ్ ప్రయాగరాజ్లో అయితే దాదాపుగా 30 కిలోమీటర్స్ వాక్ చేస్తుంటామండి. సో బట్ ఫైనల్లీ మేమైతే సక్సెస్ అయిపోయాము, దానికి సంతోషము. అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ ప్రతి సబ్స్క్రిప్షన్ కూడా నాకు చాలా వాల్యుబుల్. ఇప్పుడు టైం అయితే 1:30 అయింది. బట్ స్టిల్ రోడ్స్ అయితే చూడండి ఎంత జంక్షన్ అయిపోయాయో. సో కాబట్టి వచ్చేవాళ్ళు కొంచెం ఈ క్రౌడ్ అంతా తగ్గిపోయిన తర్వాత రండి అని నేనైతే ఎక్స్క్యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే నో నీడ్ టు వరీ.